రావడం జరిగింది అధ్యక్ష. దాని గురించి గత కలెక్టర్లకి ఎన్నో సార్లు మొరపెట్టుకున్నా కూడా ఇప్పటివరకు రెక్టిఫికేషన్ లేదు అధ్యక్ష. తర్వాత ఈ రైతులను భయభ్రాంతులకు గురి చేసి గత ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు ఏదైతే ఉందో వీటన్నిటి మీద మళ్ళీ కన్నేసి వారికి అందరికీ భయపెట్టి ఏదో కొంత డబ్బులు తీసుకొని 10 లక్షలు 20 లక్షలు అట్లా డబ్బులు తీసుకొని వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. దాని మీద అది కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి మంత్రి గారికి చెప్పడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇంకా కొన్ని చోట్ల అధ్యక్ష ఈ మనకి గత ప్రభుత్వంలో ఏవైతే మనం ఇచ్చినామో అసైన్మెంట్ ల్యాండ్ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినవి కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా పల్లె ప్రకృతి వనాలు తర్వాత డంపింగ్ యార్డ్స్ శ్మశాన వాటికలు కానీ గుంజుకోవడం జరిగింది అధ్యక్ష. ఇంకొకటి చాలా చోట్ల ఇప్పుడు మన ప్రభుత్వం ఇండ్ల గురించి స్థలాలు సేకరణ చేస్తూ ఉంది. ఫస్ట్ లిస్ట్లో ఇల్లు మన భూమి ఉన్న వాళ్ళకి స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తామని శాంక్షన్ చేస్తామని చెప్పిండ్రు. సెకండ్ లిస్ట్లో తర్వాత మనము ఎవరైతే ల్యాండ్ తీసుకుంటే తర్వాత ల్యాండ్ ఇచ్చి వారికి మనము ఇల్లు ఇస్తామని చెప్పినాము. ఆ ల్యాండ్స్ గురించి ఎన్నో చోట్ల ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలు కానీ తర్వాత ఈ పల్లె ప్రకృతి వనాలు నిర్వీర్యంగా ఉన్నాయి. ఎక్కడ కూడా పల్లె ప్రకృతి వనాలు కరెక్ట్ లేవు. మొత్తం అంతా పాములు అవన్నీ తిరుగుతూ ఉన్నాయి, గడ్డి మొలిసి అక్కడ దాన్ని మెయింటెనెన్స్ లేదు అధ్యక్ష. అట్లాంటి చోట్ల నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మీ ద్వారా. మనకు హౌస్ సైట్స్ గురించి ఆ పల్లె ప్రకృతి వనాలను ఏ విధంగా అయితే ఎక్కడెక్కడైతే నిరుపయోగంగా ఉన్నాయో వాటినన్నిటిని తీసుకొని మనము హౌస్ సైట్స్ కింద లేఅవుట్లు చేసి బీదోళ్లకు ల్యాండ్ లేనోళ్లకు ల్యాండ్ ఇవ్వాలి హౌసింగ్ గురించి అని చెప్పేసి తమరికి చెప్తా ఉన్నాను అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఇంకోటి ఈ పావుతి విలాసిత్ ఏదైతే చెప్తా ఉన్నామో గతంలో కూడా సభలో చెప్పడం జరిగింది. తండ్రి చనిపోతే తండ్రి చనిపోతే వాళ్ళ పిల్లల పేరు మీదకి సక్సెసర్స్ ఉన్నారో వాళ్ళ పేరు మీదకి రావాలంటే గత ప్రభుత్వంలో కనీసం ఎకరానికి 3,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది అధ్యక్ష. అయినా కూడా దాన్ని కూడా సతాయిస్తా ఉన్నారు అధ్యక్ష. చాలా కష్టపడతా ఉన్నారు. రైతులు చెప్పులు అడిగే విధంగా తహసీల్ ఆఫీసులకు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి దాని మీద కూడా ఇది చాలా అన్యాయం అధ్యక్ష. ఎందుకంటే వారి భూమి వారి తండ్రి చనిపోతే వారి పిల్లల పేరు మీదకి రావడానికి ఇంత కష్టపడవలసిన అవసరం ఏర్పడతా ఉంది గత ప్రభుత్వంలో పట్టించుకున్న నాదుడు లేడు అధ్యక్ష. ఇంకొకటి మనం చూస్తా ఉన్నాం గత 54 కాసరా ప్రకారము ఏదైతే ప్రభుత్వ భూమి అని పడి ఉండనో అటువంటి అన్ని చేతివాటం చూపించి గత ప్రభుత్వంలోని బడా నాయకులు టీఆర్ఎస్ నాయకులు మొత్తము వారి పేరు మీదకి మార్చుకోవడం జరిగింది అధ్యక్ష. ఏది లేదు అక్కడ, ఒక ఎంక్వైరీ లేదు, ఒక ప్రొసీడింగ్ లేదు, తర్వాత పంచనామా లేదు. డైరెక్ట్ గా కంప్యూటర్ ఆపరేటర్లు వాళ్ళందరూ కలుసుకొని వాళ్ళ పేరు మీదకి ఎక్కియడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఇటువంటి చాలా దృష్టి పెట్టినాము. 1917-18 నుండి చాలా మట్టుకు 2020లో ఇవన్నీ కూడా వారి పేరు రావడం జరిగింది అధ్యక్ష. ఎట్లొచ్చినాయని తహసీల్దార్లకు వాళ్ళకి అడిగితే ఏమి జవాబు లేకుండా పోయింది. దాని మీద కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రీవియస్ లో ఎప్పుడైతే ఉండేనో గతంలో ప్రభుత్వ భూములని గుర్తింపబడ్డ భూములన్నిటిని కూడా మధ్యాహ్నం ఎవరైతే పేర్లు చేంజ్ అయితే వారి పేర్లు క్యాన్సిల్ చేపించి మళ్ళీ తిరిగి ప్రభుత్వము యథావిధిగా తీసుకునే విధంగా పబ్లిక్ పర్పస్ ఉపయోగకరంగా ఉండే విధంగా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని తమరి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. తర్వాత ఇంకా రెవెన్యూ మీద చాలా కూడా ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇంకొకటి చాలా చోట్ల నా దృష్టికి ఏమొచ్చిందంటే ఈ స్లాట్ బుకింగ్ గురించి రిజిస్ట్రేషన్లు స్లాట్ గురించి అని చెప్పేసి మనము బుక్ చేయడం జరిగింది. స్లాట్లు బుక్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. అట్లాంటి చాలా లక్షల రూపాయలు ఉన్నాయి. ఇంకా ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కూడా వెనక్కి రాలేదని చెప్పేసి అదొకటి కూడా తమ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష. ఏమైనా చేసి ఇప్పుడు మనకు ముఖ్యంగా అయితే ఇండ్ల సైట్ల గురించి ఈ ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలన్నీ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా తిరిగి తీసుకొని పేదలకు హౌస్ సైట్స్ చేసే విధంగా మనం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అధ్యక్ష.